స్మార్ట్ వాచ్ చాలా స్మార్ట్గా వినిపిస్తున్న పేరు. రూరల్ అర్బన్ ఏరియాస్ సంబంధం లేదు. 999 రూపీస్ నుంచి పెట్టిన వారికి పెట్టినంత ఈ స్మార్ట్ వాచెస్. సో ప్రతి వాచ్లోనూ ఎన్నో అడిషనల్ ఫీచర్స్, రకరకాల బ్రాండ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి విత్ అమేజింగ్ షేప్స్ అండ్ అమేజింగ్ లుక్. అయితే ఈ స్మార్ట్ వాచెస్ తోటి చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని ఎక్స్పర్ట్సే అంటున్నారు. ఏంటవి? ఇప్పుడు స్మార్ట్ వాచెస్ అంటాం, మన స్లీప్ ట్రాక్ చేస్తుంది అంటాం, పెట్టుకొని పడుకుంటాం రాత్రి కూడా. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఆల్సో అ గ్యాడ్జెట్. ఎలక్ట్రానిక్ గూడ్స్ అసలు మనం ఉన్న రూమ్లోనే ఉండొద్దని ఎక్స్పర్ట్స్ మొత్తుకుంటుంటే, స్మార్ట్ వాచెస్ని ఏకంగా మన ఒంటికే పెట్టుకొని మనం నిద్రపోతుంటే అది హార్మ్ఫులే అని అంచనా వేస్తున్నారు. అదే కాకుండా ఈ వైబ్రేషన్ అలర్ట్స్ ఇవన్నీ స్లీప్ని డిస్టర్బ్ చేసే ప్రమాదం కూడా ఉంది కదా. స్లీప్ ట్రాకింగ్ మాట అటుంచితే ఇక కాన్స్టెంట్ పీస్ఫుల్ స్లీప్కి అవకాశం ఆస్కారం ఎక్కడుంది? అదే కాకుండా మొబైల్ స్క్రీన్సే చూడొద్దు అని అనేస్తున్నారు డాక్టర్స్. కంటికి బ్రెయిన్కి అసలు మంచిది కాదని అంటున్నారు ఎక్కువసేపు చూస్తే. అట్లాంటిది స్మార్ట్ వాచెస్ స్క్రీన్స్ ఇంకా చాలా చిన్నగా ఉంటాయి కదా, ఎక్కువసేపు చూడడం వల్ల ఇంకెన్నో నష్టాలు జరిగే అవకాశం ఉందిట. కాన్స్టెంట్ స్క్రోలింగ్ అనేది స్మార్ట్ వాచ్ స్క్రీన్కి చేస్తుంటే మన కళ్ళు, తద్వారా ఆరోగ్యం, తద్వారా బ్రెయిన్ దెబ్బతినే అవకాశం కూడా చాలా ఉందిట. స్మార్ట్ వాచెస్ స్ట్రాప్స్ సిలికాన్ ఉంటాయి చాలా వరకు. ఇవి ఒకవేళ మన స్కిన్కి పడలేదు, స్కిన్కి మనది చాలా సెన్సిటివ్ స్కిన్ అని అనుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందట. తెలియకుండా ఎప్పటికప్పుడు మన హార్ట్ బీట్, మనం ఏం తింటున్నాం, ఏమున్నాం, మన పీరియడ్ సైకిల్ ఎప్పుడు, యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నాయి, స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతసేపు పడుకున్నాం, ఎప్పుడు లేచాం, అయ్యయ్యో కంటిన్యూస్ స్లీప్ లేదా, ఇవన్నీ కూడా మన యాంగ్జైటీకి ఇంకా పెంచడానికే కారణమవుతాయి కానీ తగ్గించడానికి కారణం కాకపోవచ్చు అని అంటున్నారు. సో స్మార్ట్ వాచ్ కొన్నా మైండ్ఫుల్గా యూజ్ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది, లేదా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. బీ మైండ్ఫుల్, బీ కేర్ఫుల్, బీ స్మార్ట్.